హాయ్, దిస్ ఇస్ రెజినా ట్వింకిల్ ద బ్రైట్ సైడ్ ఛానల్ నుంచి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీకు ఒక మంచి టాపిక్తో వచ్చాను. మీ అందరికీ గ్రావిటేషన్ పుల్ గురించి తెలిసే ఉంటుంది, ఇన్వెంటెడ్ బై న్యూటన్. అండ్ ఈ గ్రావిటేషన్ పుల్ మన హ్యూమన్ బాడీ మీద వర్క్ అవుతుందని తెలుసా మీకు? ఎప్పుడైతే మనకి 35 ఇయర్స్ అంటే అబోవ్ 35 ఇయర్స్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి హ్యూమన్ బాడీలో, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, మెటబాలిజం అనేది కొంచెం తగ్గుతుంది, ఆ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. తర్వాత రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా తగ్గుతుంది. అంటే అప్పుడే మనకి ఏజింగ్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ గ్రావిటేషనల్ పుల్. మనం ఎప్పుడైతే యంగ్గా ఉంటామో, మనం పుట్టిన దగ్గర నుంచి ఒక సర్టెన్ యంగ్ ఏజ్ వరకు, అంటే 35 ఇయర్స్ ఏజ్ వరకు మనము ఆ గ్రావిటేషనల్ పుల్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. అంటే అది ఎప్పుడు మనల్ని డౌన్ సైడ్ పుల్, గ్రావిటేషన్ పుల్ అంటే డౌన్ సైడ్ పుల్ చేస్తుందండి. అది మనకి ఎప్పుడైతే అది పుల్ చేస్తుందో మనము మన దగ్గర ఉన్న రెసిస్టెన్సీ పవర్తో దాన్ని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. ప్రతి హ్యూమన్ బాడీలో, నాట్ ఓన్లీ హ్యూమన్, యానిమల్స్కి కూడా కొల్లాజన్ ఎలాస్టిసిటీ పవర్ ఉంటుంది. రెసిస్టెన్స్ పవర్తో, ఈ కొల్లాజన్ ఎలాస్టిసిటీ సహాయంతో మనము ఈ గ్రావిటేషన్ పుల్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం అనమాట. అంటే అది కంప్లీట్గా పుల్ చేయకుండా డౌన్కి బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఎలా ఇవి కొల్లాజన్ ఎలాస్టిసిటీ పవర్తో ఎలా మనము బ్యాలెన్స్ చేస్తాం, వాటికి దీనికి సంబంధం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. ఏజింగ్ అంటే ఈజీగా మనము ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ప్రతి ఒక్కరికి అంటే సాగిడ్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, రింకిల్స్ వస్తాయి. అండ్ అంటే సమ్ మెంబర్స్కి ఏజ్ గడిచే కొద్దీ మనకి బాడీలో మూమెంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. బోన్స్ పెయిన్ రావడం, జాయింట్స్ పెయిన్స్ రావడం, అండ్ వాటిని మనం మూవ్ చేయలేకపోవడం, కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండడం, ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో కొల్లాజన్ ఎలాస్టిసిటీ అని చెప్పాను కదా, కొల్లాజన్ అంటే నథింగ్ బట్ బోన్స్ దగ్గర ఉన్న గమ్ముని కొల్లాజన్ అంటాము. ఆ గమ్ అండ్ ఎలాసిటీ అంటే మనం మూవ్ చేస్తాం కదా బాడీని, బికాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ వల్ల మనం ఇలా మూవ్ చేయగలుగుతాం అనమాట. సో ఇది లూజ్ అయినప్పుడు వీ కెన్ నాట్ మూవ్, మనం హ్యాండ్ కావచ్చు, లెగ్ కావచ్చు, మన బాడీని మూవ్ చేయలేము మనం. ఓకే. అండ్ కొల్లాజన్ అనేది కంప్లీట్గా మన స్కిన్ నుంచి, మన ఫ్లెష్ నుంచి, మన బోన్స్ మొత్తం అన్నిటికీ ఈ కొల్లాజన్, ఈ గమ్ అనేది ఫామ్ అయి ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది హెల్దీగా కనిపిస్తుందండి. వన్స్ ఇట్స్ లాస్, ఆ గ్రిప్ ఏదైతే మనకి ఆ కొల్లాజన్తో ఈ 3 parts అంటే ఫ్లెష్, బోన్స్ అండ్ స్కిన్ స్టిఫ్గా ఉన్నాయో, వన్స్ కొల్లాజన్ లూజ్ అయినప్పుడు మొత్తం అవి సాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే మనకి చాలా మందికి అబ్జర్వ్ చేస్తారు, ఎప్పుడైతే ఏజ్ అవుతుందో సాగింగ్ అనేది డౌన్ సైడే ఉంటుంది, డౌన్ సైడ్కి వస్తుంది. ఫస్ట్ ఈ చిన్ పార్ట్ దగ్గర డౌన్ అవుతుంది, అలా స్లోగా మొత్తం సాగడ్ స్కిన్, ఐస్ అండ్ ఎవ్రీథింగ్ మనకి సాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఏదైనా సరే ఈ పార్ట్లో అయినా సరే మన బాడీలో ఎక్కడ చూసుకున్నా సాగింగ్ అనేది డౌన్ సైడ్కే అవుతుంది, బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ పుల్. సో ఈ గ్రావిటేషనల్ పుల్ అనేది ఎప్పుడైతే మన బాడీలో రెసిస్టెన్సీ తగ్గుతుందో అండ్ మన మెటబాలిజం సిస్టమ్ వర్క్ చేయడం ప్రాసెస్ స్లోగా తగ్గుతుందో అప్పుడు ఇది మనకి పని చేయడం స్టార్ట్ అవుతుందండి. అంటే మనం బ్యాలెన్స్ చేయలేం, ఆ గ్రావిటేషన్ పుల్ పవర్ని మనము హ్యాండిల్ చేయలేము అనమాట, బికాస్ ఆఫ్ ఏజింగ్. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు, అంటే మ్యాక్సిమం మన ఫిట్నెస్ ట్రైనర్స్ కావచ్చు, హెల్త్ ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు ఎప్పుడు మనకి సజెస్ట్ చేసేది వర్కౌట్స్ చేయండి. వర్కౌట్స్ అంటే ఓన్లీ జిమ్కి వెళ్ళి అట్లా చేయడం అనేది కాదండి. మన బాడీని యాక్టివిటీకి అలవాటు చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన బాడీని ఏదైతే మనం లూజ్ అయ్యామో రెసిస్టెన్స్ పవర్ని మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. సో ఆబ్వియస్లీ మన గ్రావిటేషనల్ పుల్ని బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. అది యూనివర్సల్ ట్రూత్ అండి. జనరల్గా ఏంటంటే మనకి ఆ ఏజ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఈ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో మరి ఎలా, ఏం చేస్తే మరి దీన్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు? ఎప్పుడైతే మనకి 35 ఈజ్ ద ఏజ్, అంటే మనకి ఏజింగ్ స్టార్ట్ అవ్వడానికి 35 నుంచి స్టార్ట్ అవుతుందండి. మరి ఈ ప్రాబ్లం నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే థాట్ ప్రతి ఒక్కరికి వస్తుంది.
ఏం పర్వాలేదండి. అంటే ప్రతి ఒక్కరికి ఇది కామన్. అది ఆ స్టేజ్ రావడం అనేది కామన్. పుట్టినప్పుడు మరణం తప్పదు అని ఎలా ఉందో అలాగే ఇట్లాంటి స్టేజ్ అనేది రావడం ప్రతి ఒక్కరికి కామన్. కానీ ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్, ఆ ఏజ్ వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనల్ని మనం లవ్ చేయడం, ఇష్టపడడం స్టార్ట్ చేస్తామో ఆబ్వియస్లీ మనము కాన్సన్ట్రేటెడ్గా ప్రతి ఒక్కటి స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు వర్కౌట్స్ చేయడం అన్నాము. వర్కౌట్స్ అంటే నథింగ్ బట్ యాక్టివిటీ అండి. డైలీ ఒక యాక్టివిటీ, అది రన్నింగే కావచ్చు, వాకింగే కావచ్చు, జిమ్కే కావచ్చు, యోగానే కావచ్చు, అది మీరు ఒకటి హ్యాబిట్యూడ్, లైఫ్ టైం హ్యాబిట్యూడ్ చేసుకోవాలి. ఫుడ్, నెక్స్ట్ థింగ్ వచ్చి ఫుడ్ అండి. ఫుడ్ అనేది మనము ఇంతకుముందు సాలిడ్స్లో తీసుకున్నా మనకి ఎట్లైనా డైజెస్ట్ అయ్యేది, యూస్ఫుల్ అయ్యేది. ఇప్పటి నుంచి ఏంటంటే మనం సాలిడ్ ఫుడ్ తీసుకోవడం కొంచెం తగ్గియాలి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సాలిడ్ మనం లిక్విడ్ బేస్ తీసుకుంటే అది మన స్కిన్కి చాలా యూస్ అవుతుంది అనమాట. అండ్ ఏమి తీసుకున్నా కొల్లాజన్ రిలేటెడ్ తీసుకోవాలి. అంటే కొల్లాజన్ రిలేటెడ్ ఫుడ్స్ ఉంటాయండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. మనకి సప్లిమెంట్స్ ఉంటాయి. అండ్ కొల్లాజన్ రిలేటెడ్ ఫుడ్ అనేది మనం అబోవ్ 45కి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. కొంతమందికి ఏంటంటే 35 ఇయర్స్కే స్కిన్ రింకిల్స్ రావడం, అంటే సాగ్ అవ్వడం కనిపిస్తుంది. అందుకని 35 ఇయర్స్ అని చెప్తున్నా నేను. జనరల్గా అయితే కొల్లాజన్ లాస్ అనేది మనకి అబోవ్ 45 నుంచి కనిపిస్తుంది. సో మీరు ఈ కొల్లాజన్ ఫిల్ చేసుకోవడానికి చాలా సప్లిమెంట్స్ ఉంటాయండి. ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఉంటాయి. అండ్ మనం న్యాచురల్గా ఉండే ఫుడ్ నుంచి కూడా మనం కొల్లాజన్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సాలిడ్ ఫుడ్ తీసుకుంటే అది ఫస్ట్ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. సెకండ్ థింగ్, సాలిడ్ కంటే కూడా మీరు ఆల్వేస్ లిక్విడ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తే అవి మీకు మన బాడీకి చాలా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ వచ్చి జనరల్గా అయితే 4 to 5 లీటర్స్ ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది. బట్ ఈ ఏజ్లో మాత్రం 4 to 5 లీటర్స్ కంపల్సరీ తీసుకొస్తుంది. ఇప్పటి నుంచి టిల్ మన ఏజ్ ఎండ్ వరకు లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి బాడీకి. వాటర్ అనేది మీరు 4 to 5 లీటర్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మీ స్కిన్లో మీరు చేంజెస్ చూస్తారు. స్లోగా డే బై డే మీకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బాడీ సాలిడ్ ఫుడ్ తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఏజింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఎసిడిక్ లెవెల్ పెరుగుతుంది అనమాట. ఓకే, అప్పుడు మనకి ఆబ్వియస్లీ స్కిన్ అనేది డ్రై అవ్వడం, దాన్ని బ్రేకేజెస్ అంటారు కదా, బ్రేకేజెస్ రావడం అది చూస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మన నేల కనుక బీడి భూమి అని అంటారు కదా, అలా బ్రేకేజెస్ వచ్చి ఉంటే మనం వాటర్ పోస్తే ఏమవుతుంది? ఆబ్వియస్గా అవి నెమ్మదిగా సెట్ అయ్యి నార్మల్ అవుతాయి కదా. సో అట్లాగే మనం ఎప్పుడైతే లిక్విడ్ ఫుడ్ తీసుకుంటామో, లిక్విడ్ ఫుడ్ అంటే మనం తినే రైస్ని వాటర్ మిక్స్ చేసుకొని తినమని కాదండి. అది ఏంటంటే లిక్విడ్లా తీసుకోవడం. సో కొన్ని ఐటమ్స్ని మనం సాలిడ్ నుంచి స్కిప్ చేసేసి లిక్విడ్లో తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనము కర్డ్ ఉంది, బాగా గట్టి పెరుగు తినడం కంటే మీరు దాన్ని బటర్ మిల్క్లా కన్వర్ట్ చేసుకొని తాగితే మీకు చాలా యూస్ అవుతుంది. అట్లా వాటర్ కంపల్సరీ 4 to 5 లీటర్స్ ఉండేలా చూసుకోండి. అండ్ మిల్క్ స్టార్ట్ చేయండి. అంటే కాల్షియం డెఫిషియన్సీ కూడా వస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ వస్తే ఆబ్వియస్గా అది బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. అంటే అబోవ్ 35 ఇయర్స్ అంటే ఏజ్ అని చెప్తున్నాను. ఎప్పుడైతే ఏజింగ్ స్టార్ట్ అవుతుందో మనకి ఆల్ డెఫిషియన్సీ, విటమిన్ మినరల్ డెఫిషియన్సీ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనము ఈ ఫుడ్ నుంచి మనకి సప్లిమెంట్స్ వేసుకుంటే లైఫ్ మొత్తం సప్లిమెంట్స్ వేసుకోలేము. ఓకే, నేను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తాను, సెట్ అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, మల్టీ మినరల్ ట్యాబ్లెట్స్ హ్యాబిట్యూట్ చేసుకోవడం కూడా చాలా మంచిదే. నేనేం చెప్తున్నా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు మిల్క్ తీసుకోవడం, ఎగ్ వైట్ తీసుకోవడం, అండ్ ఎప్పుడు మనము కోకోనట్ వాటర్ అనేది చాలా యూస్ఫుల్ అండి ఏజింగ్ వస్తున్న వాళ్ళకి. కోకోనట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్, హెయిర్ మొత్తం డ్యామేజ్ రిపేర్ అయిపోతుందండి. అయితే మనము ఎఫర్ట్ పెట్టలేము కదా. అంటే ఎప్పుడు అది కోకోనట్ వాటర్ అనేది మనకి 180 రూపీస్ ఉంది ఇప్పుడు బాటిల్. సో అంటే మనీ చూసుకోలేని వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్
బడ్జెట్ వైజ్ వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి అంటే కోకోనట్ వాటర్ అనేది అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్న తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనల్ని మనం ఎప్పుడు ప్రేమించుకుంటామో అప్పుడు మనలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అంటే మనం ఇంట్రెస్ట్గా వర్కౌట్స్కి వెళ్తాము, యాక్టివిటీ చేస్తాము, ఇంట్రెస్ట్గా ప్రాపర్ ఫుడ్ తింటాము. ఫుడ్ అంటే అన్నీ తినాలండి. ఇప్పుడు సపోజ్ మనం ఎంగేజ్ ఉన్నప్పుడు బిర్యానీ, స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా మనకి ఏంటంటే మనం యాక్టివిటీ కూడా అలాగే చేస్తాం కాబట్టి సెట్ అవుతుంది. బట్ ఇప్పుడు అదే ఫుడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తే బాడీ యాక్సెప్ట్ చేయదండి. అది చెప్పాను కదా. సో ఎప్పుడైతే మనం ఏజింగ్కి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటామో అప్పటి నుంచి మన ఎవ్రీథింగ్, డైజెషన్ సిస్టమ్, మెటబాలిజం సిస్టమ్, రెసిస్టెన్స్ సిస్టమ్, ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతాయండి. సో మీరేం చేయాలంటే తినచ్చు, బట్ దానికి తగ్గ యాక్టివిటీ ఉందనుకుంటేనే మీరు అట్లాంటి ఫుడ్ను ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎక్కువగా మీరు లిక్విడ్స్ తీసుకుంటే, సిట్రస్ బేస్ ఎక్కువ తీసుకుంటే అండ్ గ్రీన్ టీ, ఇవన్నీ హెల్దీ ఫుడ్సే బట్ మనకు నచ్చవు అనుకోండి. అది తర్వాత ఏదైనా స్కిప్ చేయండి. ఓకే నేను ఇవన్నీ చెప్పానా, అది కొంతమందికి కుదరచ్చు, కుదరకపోవచ్చు, కానీ వాటర్ తీసుకోండి. వాటర్ అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు కర్డ్ అనేది ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేయండి తినే వాళ్ళకి. అండ్ ఉమెన్కి, స్పెషల్లీ ఉమెన్కి అబౌవ్ 35 ఇయర్స్ కర్డ్ అనేది ఇంపార్టెంట్. అది ఫుడ్లో చాలా ఇంపార్టెంట్. మీరు ఆఫ్టర్నూన్ టైంలో 1 కప్ కర్డ్ తినండి, బట్ నైట్ స్కిప్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ కర్డ్ మీరు బటర్ మిల్క్ తీసుకోవడానికి చాలా ట్రై చేయండి. ఓకేనా. ఆఫ్టర్నూన్ ఏంటంటే అది ఇన్ఫెక్షన్స్కి చాలా యూజ్ అవుతుందండి. కర్డ్ అనేది ఫీమేల్ హార్మోన్స్కి చాలా యూస్ అవుతుంది. ఇప్పటి నుంచి అట్లీస్ట్ టిల్ 55 అప్పటి వరకు మీరు ఈ గ్రావిటేషన్ పుల్ని బ్యాలెన్స్ చేయడం, అంటే ఇంతకుముందు మనకు తెలియదు మనం బ్యాలెన్స్ చేస్తున్నామని, బట్ ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు తెలిసిన దగ్గర నుంచి మీరు కనుక ఈ యాక్టివిటీని, ఫుడ్ని కేర్ తీసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ 55 ఇయర్స్ వరకు మీరు యంగ్గా కనిపించవచ్చండి. ఏదైనా బేస్డ్ ఆన్ మన థాట్స్ బట్టే ఉంటుందండి. అండ్ పాజిటివ్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. ఓకే, ప్రతిదాన్ని మనము వేరే కోణంలో చూసి నా లైఫ్ ఇంతే, ఇట్లానే ఉంటుంది, నేనేం చేయలేను అనుకుంటే అలానే అవుతుంది. ఏదైనా సరే మీరు ఒక పాజిటివ్ కింద, ఇట్స్ ఒక లెసన్ కింద తీసుకొని మనమేంటో చూపించుకునేది ఈ ఏజ్లోనే అండి. టీనేజ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యంగ్గా ఉంటారు, మనం ఉండేవాళ్ళం, మనం చాలా చేసాం. కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఒక సక్సెస్ లైఫ్ని కూడా మనం ఈ ఏజ్ నుంచి చూపించగలుగుతాం. సో ఆ సక్సెస్ లైఫ్తో పాటు మన ఫిజికల్ అటైర్ కూడా బాగుందంటే అది మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్పెషాలిటీతో పుడతారండి. సో నేను ఇట్లా ఉన్నాను, అట్లా ఉన్నాను అనేది మ్యాటర్ లేదు. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మన ఫిజికల్ అటైర్ మారిపోతే, మనం అనుకున్నట్టు చేంజ్ అయితే మనలో కాన్ఫిడెన్స్ మారిపోతుంది, మన లైఫ్ మారిపోతుంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి నేను చెప్పిన విషయాన్ని నేను కరెక్ట్గా కన్వే చేశానో లేదో నాకు తెలీదు, బట్ ఒక్కసారి ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళం మనం దీన్ని చేసేయగలుగుతాం అండ్ ఓవర్ క్రాస్ చేయగలుగుతాం. అది మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే మనల్ని మనం లవ్ చేస్తామో మన ఫిజికల్ అటైర్ చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనల్ని మనం లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో ప్రతి మార్పు అక్కడి నుంచే మొదలవుతుందండి. సో ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.